ఈ దినం యొక్క అంశం ఏమిటనగా, దేవుడు మన గృహములను దర్శించబోచున్నాడు, కనిపెట్టుకొని ఉందామా? దేవుడు మన గృహములను దర్శించబోచున్నాడు, కనిపెట్టుకొని ఉందామా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈరోజు మన అంశం ఏంటి? దేవుడు మన గృహములను దర్శించబోచున్నాడు, కనిపెట్టుకొని ఉందామా? హల్లెలూయా. మంచిది ప్రియులారా. మరి దేవుడు సాధారణంగా మనము వేరే పని మీద వెళుతున్నప్పుడు, ఎక్కడైనా వెళుతున్నాం అనుకోండి, మనం వెళుతున్నప్పుడు మరి వెళ్ళటంలో మధ్యలో మరి మనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారు ఎవరైనా కలిపి ఉన్నారనుకోండి, వాళ్ళ గృహం మీదకు వెళ్ళవలసి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వారిని దర్శించడానికి వెళ్ళాము. అవునా కాదు? అది అందరికీ సహజం, అవునా కాదు? అట్లనే దేవుడు కూడా సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలని చెప్పి వెళుతూ ఉన్నాడు. ఎక్కడ వెళ్తున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుని దృష్టిలో అది ఘోరమైంది కాబట్టి, పాపంతో నిండి ఉన్నది కాబట్టి దేవుడు వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉన్న మధ్యలో మరి అక్కడ అబ్రహాం ఉన్నాడు. ఎవరున్నారండి? అబ్రహాం ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఆయన? సింధూరవనంలో అక్కడ గుడాలను వేసుకొని ఎండవేళలో ఉన్నాడు ఆయన కదా. ఎక్కడ ఉన్నాడు ఆయన? మరి వెళుతూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ అబ్రహాంని వెళుతున్నాం కదా, మనం ఎలాగై వెళ్తూ ఉన్నప్పుడు అబ్రహాం మన మధ్యలో ఉన్నాడు, అక్కడ మధ్య దారిలో ఉన్నాడు కాబట్టి వెళుతూ అక్కడ పలకరించి వెళదామని చెప్పి దేవుడు అబ్రహామును అనుకున్నాడు. అంటే అబ్రహాం పలకరించాలంటే దేవుడు అబ్రహాంకి ఎంత సన్నిహితంగా ఉంటేనే పలకరిస్తాడు చెప్పండి. మనము సన్నిహితం ఉంటేనే కదా, దగ్గరగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేసామైంది? పలకరించడానికి ఇష్టపడతాడు, అవునా కాదు? అంటే ఆ సన్నిహితమే దేవునికి అబ్రహాం ఏమయ్యాడు? దేవునికి స్నేహితుడయ్యాడు. అబ్రహాము దేవునికి సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి, దగ్గరగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. హల్లెలూయా. అవునా కాదు? అందుకే అబ్రహాము దేవుని దర్శించే సమయం ఎలా ఉందంటే ఎండవేళగా. చూడండి, ఆదికాండ 18వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే, మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో, ఎక్కడున్నారంట? మమ్రే దగ్గరున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూసిన. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ అబ్రహామును దేవుడు దర్శించడానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ సమయం ఏముంది? ఎండవేళ. ఎలా ఉంది సమయం? అది ఎండవేళ. మరి అబ్రహాము ఎండవేళ నిద్రపోతారా? పోదా? మధ్యాహ్న కాల సమయంలో చాలా మంది తిని ఏం చేస్తారు? నిద్రపోతూ ఉంటారు కదా. నిద్రపోతూ తిండిపోతులు ఎక్కడ మధ్యాహ్నం వచ్చిందంటే, సమయం దొరికిందంటే నిద్రపోతూనే ఉంటారు, అవునా కాదు? అయితే అబ్రహాము అప్పుడు మరి ఎండవేళలు కూర్చొని ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నాడు కదా. కూర్చొని ఉన్నప్పుడు మరి మధ్య తూర్పు దేశంలో మధ్యాహ్న సమయంలో ప్రయాణము వెళుతున్న సమయంలో
సడలి అల్లిపోయే దారిలో ఉన్నప్పుడు అక్కడ ఏమైంది? మరి దేవుడు అక్కడ అబ్రాహాం దగ్గరికి వచ్చాడు. దేవుడు ఎక్కడికి వచ్చాడు? అబ్రాహాం దగ్గరికి. ఎక్కడికి వెళ్తున్నాడు దేవుడు? సొదొమ పట్టణాన్ని నాశించాలని వెళుతూ ఉన్నాడు. వెళుతున్న మార్గ మధ్యంలో అబ్రహాం కూర్చొని ఉన్నాడు. అబ్రహాం కూర్చొని ఉన్నప్పుడు మరి అబ్రహాంను దేవుడు అబ్రహాం చూసాడు. అబ్రహాం వయసు ఎంత అప్పుడు? 70. అబ్రహాంకు వయసు 99 సంవత్సరాలు. ఎంతండి? 99 సంవత్సరాలు. 99 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాము ముసలి వయసులో ఉన్నప్పుడు కళ్ళు కనపడతాయా? 99 సంవత్సరాలు అంటే చిన్న వయసా, యవ్వన వయసా? మరి అబ్రహాము ఎప్పుడైతే దేవుడు మరి సొదొమ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళుతూ మార్గ మధ్యలో వెళుతూ ఉన్నప్పుడు అబ్రహాము దేవుడిని చూశాడు. దేవుడిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఏం చేశాడట? అబ్రహాము మరి ఎప్పుడైతే ఆయన విశ్రాంతి తీసుకోకుండా సమయాన్ని విశ్రాంతి తీసుకోకుండా కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. మధ్యాహ్న కాల సమయంలో తిని బాగా నిద్రపోయే సమయం అది. అయితే కూడా దేవుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? తన వైపు చూస్తూ ఊహించని మన ఇంటికి ఎప్పుడైతే ఆతిథ్యం ఇవ్వడానికి అతిథులు వస్తే ఏం చేస్తాము? వచ్చారంటే మనం సిద్ధపరుస్తాం. భోజనాలు అవన్నీ కదా సిద్ధపరుస్తారు, సిద్ధపరచలేదు. కొంతమంది పై మాట చెప్పేవాళ్ళు తినిపోండి, భోజనం చేసుకోండి అని చెప్పి మనకి ఎవరైతే దగ్గర సన్నిహితంగా ఉన్నవాడిని మనకు వాళ్ళు తిని వచ్చినా కూడా మనం మొదలు పెడతామా? ఎందుకు? వాళ్ళు మన దగ్గరికి వచ్చారు కదా. అయితే అబ్రహాము ఎప్పుడైతే దేవుడు వచ్చి చూసి ఆయన ఏం చేశాడు? చూడండి, అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి అతడు వారిని చూచి ఎదుర్కొన్న పరిగెత్తి నేల మట్టుకు ఎక్కడికంట? నేల మట్టుకు వంగి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆయన. అతడు కళ్ళెత్తి చూసినప్పుడు అక్కడ ఎవరున్నారు? ముగ్గురు. చిత్తంలో ఏకత్వం ముగ్గురు కలిగితే యెహోవా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవి ముగ్గురు అక్కడ వచ్చారు. వచ్చిన తిత్వంలో కలిగిన వారిని చూసి త్రియేక దేవుడిని చూసి వాడు అబ్రహాం ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ పోయాడు. పరిగెత్తుకుంటూ పోయి ఏం చేశాడు? సాగిలపడ్డాడు. నేల మట్టుకు వంగాడా? కూర్చొన్నాడా? నేల మట్టుకు వంగడం అంటే ఏంటి? అవునా? అబ్రహాము ప్రభును చూస్తున్నాడు కదా. మొదటి దేవుని అబ్రహాం దేవుని చూచుచున్నాడు. చూడడానికి వచ్చినప్పుడు మరి అబ్రహాం చూసే కన్నులు మనకున్నాయి. మనం కూడా దేవుని చూసే కన్నులు మనకున్నాయా? ఇక్కడ పొట్టి జక్కయ్య ఉన్నాడు. ఆయన ఎవరు? పొట్టి జక్కయ్య. మరి యేసు ప్రభు వస్తూ ఉన్నప్పుడు చూడండి, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం కూడా వచ్చినప్పుడు చూస్తూ ఉంటే యేసు ప్రభు వస్తూ ఉన్నప్పుడు అక్కడ పొట్టి జక్కయ్య పొట్టిగా ఉన్నాడు. యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎవరు చూడాలని? యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. 19వ అధ్యాయం కూడా వచ్చింది. యేసు ఎవరిని చూడగోరెనని ఎవరినో చూడగోరెనని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఈ జక్కయ్య యేసు ఎవరో అని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. అక్కడ ఏమున్నది? జను సమరం ఉంది. జనులంతా గుంపుకూడి ఉన్నప్పుడు ఆ యొక్క పొట్టి జక్కయ్య ఆ జనుల మధ్యలో చుట్టి చూడలేకపోయాడు. ఏం చేశాడు ఆయన?
గుంపులో చూడలేకపోయినా అప్పుడు యేసు అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఏం చేశాడు? ఆయన ముందుగా పరిగెత్తాడు. ఆయనను చూచుటకు ఒక మేడ చెట్టు ఎక్కెను. ఈయనకి అర్థమైంది ఏమైంది, జనులు యేసు వస్తున్నాడు త్వరగా వస్తున్నాడని చెప్పి తెలిసి ఎప్పుడైతే ఈ జక్కయ్య ఏ జనుల మధ్యలో ఉండి నేను చూడలేని చెప్పి ముందుగా పరిగెత్తుకుని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పొట్టిగా ఉండబట్టి అది ఏమిటి? పాపం. అవునా? అంటే మానవుడు దేవుని చూడడానికి సాధ్యం కావాలంటే పాపం ఉంటే దేవుని చూడలేము. అవునా? పాపం ఉంటే దేవుణ్ణి చూడలేము. అవునా? ఈ జక్కయ్య పొట్టి ఉన్నాడు కాబట్టి ఈయనకి అడ్డం ఏంటి? జనులు అడ్డం ఉన్నారు కాబట్టి ఈయన ఎలాగైనా చూడలేమని చెప్పి యేసు ప్రభువుని చూడని చెప్పి తెలుసుకుని ఈయన ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మర్రి చెట్టు. మేడ చెట్టు ఎక్కాడు. ఏ చెట్టు? మేడ చెట్టు ఎక్కాడు కదా. ఎందుకు? నేను ఇక్కడ ఉంటే యేసు ప్రభువుని నేను చూడలేదు. ఎందుకు? నాకు జనుల మధ్యలో నేను పొట్టివాణ్ణి కాబట్టి నేను చూడని చెప్పి గ్రహించుకున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు చూసే కన్నులు మనం గ్రహించుకోవాల్సింది ఏమిటంటే మనలో పాపం ఉంటే యేసు ప్రభు మనం చూడగలుగుతామా? చూడలేదు. అవునా కదా? అందుకే అబ్రహాము ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, యేసు ప్రభుని చూశాడు. అక్కడ ముగ్గురు, తండ్రి యెహోవా, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ క్రిస్తంలో ఏకత్వం కలిగిన వారు ముగ్గురు వస్తూ ఉన్నప్పుడు వారిని పరిగెత్తుకుంటూ చూశాడు, పరిగెత్తుకుంటూ పోయాడు కదా. అయితే మొదటిది అబ్రహాము ప్రభును చూస్తూ ఉన్నాడు. మరి రెండవది ప్రభువును గుర్తుపట్టాడు. చూసింది వేరు, చూసిన వెంటనే ఏం చేశాడు? గుర్తుపట్టాడు కదా. కొంతమంది వస్తూ ఉన్న మనుషులు గుర్తుపట్టినా పట్టించుకో. అవునా? అవునా కాదు? అంటే మనం నమ్మి ఒకవేళ వెళుతున్నప్పుడు యేసన్న ఒక జీవితంలో ఒక సాక్షి చెప్పాడు. ఒక ఆమె ఎప్పుడు చూసినా మా ఊరికి వస్తే మా ఇంటికి రా, నువ్వు సేమ్ మా అబ్బాయిలాగే ఉన్నావు అని చెప్పి చెప్పేవారు. ఎప్పుడు చూసి చెప్పింది చెప్తూ ఉండేది. అయితే యేసన్న ఒకరోజు అనుకోకుండా ఆ ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత యేసన్నకు ఆమె యొక్క మాట బతికొచ్చింది. ఆమె జ్ఞాపకం వచ్చి ఇంటికి వెళ్ళిపోయి చూస్తే అక్కడ ఇంట్లో ఏముంది? తాళం వేసి. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, ఆ రోజుల్లో మొబైల్ లేవు కదా. అయితే యేసన్న ఆమె నమ్ముకొని ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడు వచ్చినా మా ఇంటికి రమ్మంటుంది కదా, మా ఇంటికి వచ్చిపోమంటుంది, మా ఇంటిని దర్శించమని చెప్తుందని చెప్పి ఇంటికి వచ్చి చూస్తే అక్కడ ఏముందంట? తాళాలు వేశారు. ఈయన మరి పక్కింట్లో అడుగుతాను కదా, అడిగాడు. ఏమో తెలియదు, ఊరికి వెళ్ళింది ఎప్పొస్తుందో తెలియదు చెప్పాడు. సరేలే మంచిదని చెప్పి ఈయన, ఎందుకంటే ఒక నమ్ముకుని వెళుతున్నప్పుడు అక్కడ వెళితే మాకు భోజనాలు పెడతారు కదా నాకు నమ్మకం ఉంటుంది. అవునా కాదు? నమ్మకం ఉండి ఏమైతుంది? నమ్మి వెళ్ళాడు. నమ్మిన తర్వాత యేసన్నకు అక్కడ ఆమె లేదు, అక్కడ భోజనం కూడా ఆయనకి లేదు. ఆకలి ఉన్నాడు. ఆకలితో ఉండి యేసన్న ప్రార్థన చేశాడు. వెళుతూ ప్రార్థన చేసి ఒక నిమిషం నిలబడి, ప్రభువా నేను మనుషుని వచ్చాను క్షమించని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దారిలో ఒక లారీ ఆగి ఉంది. ఏది? లారీ ఆగి ఉన్నప్పుడు అక్కడ ఒక క్లీనర్, ఎవరండి? లారీ క్లీనర్ టైర్ ఫిట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ క్లీనర్ చూసి యేసన్న చూసి, మీరు యేసన్న కదా అన్నాను. అవునంటే సరే రండి హోటల్కి వెళ్దామని చెప్పి భోజనానికి పిలుచుకుని వెళ్ళాడు. ఎక్కడికి? హోటల్కి. ఆ హోటల్కి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ హోటల్ మీద పేరేముందట? రాజుల భోజనం అని హోటల్ పేరు రాశారు. అక్కడ వెళ్ళిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఆ అబ్బాయి యేసన్న కానుకలు ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం చదివే కీర్తన గ్రంథంలో కదా, మనుషులు నమ్మట కంటే యెహోవాను ఆశించుట యెహోవాను నమ్మట మేలు కదా. రాజు నమ్మట కంటే యెహోవాను. అందుకే మరి అబ్రహాము యేసన్న కూడా ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని వచ్చిస్తారో మరి అబ్రహాము దేవుడు మొదటిగా ఏం చేశాడు? నంబర్ 1 ఏంటి? అబ్రహాము ప్రభువును
చూచాడు. రెండవది ప్రభును గుర్తుపట్టాడు కదా. మరి చూసిన తర్వాత ఈ పొట్టి జక్కయ్య కూడా అబ్రాహాము దేవుని చూడలేకపోయాడు. చూసడానికి ఆయన పొట్టిగా ఉన్నాడు కాబట్టి పొట్టిగా సాదృశ్యం ఏమిటంటే పాపం. అంటే పాపం కూడా ఉంటే మనం దేవుని చూడలేము కదా, అవునా కాదు? మరి ఈ యొక్క జక్కయ్య ఎప్పుడైతే గ్రహించుకున్నాడో ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కి. మేడి చెట్టు ఎక్కిన తర్వాత అక్కడ యేసు ప్రభును చూడగలిగాడు. యేసు ప్రభు చూసిన వెంటనే యేసు ప్రభు వారు ఏమన్నారు? జక్కయ్య దిగి రమ్ము, నేను ఈ దినము నీ ఇంట్లోన బస చేసి. అంటే దేవుని కొరకు మనం ఎప్పుడైతే ఎదురు చూస్తే, దేవుని కొరకు మనం ఎప్పుడైతే ఎదురు గలిగాన్ని ఆశపడి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆశగల ప్రాణి దేవుడు తృప్తిపరుస్తాడు. జక్క ఏమనుకున్నాడు? యేసు ప్రభు చూసా చాలనే అనుకున్నాడు కదా. జక్క ఏమనుకున్నాడు? యేసు ప్రభుని చూసా చాలనుకున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? అక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ పేరు పెట్టి పిలవలేదు, కానీ జక్కయ్యను మాత్రమే పేరు పెట్టి పిలిచాడు. ఏమని? ఎందుకంటే జక్కయ్య ఆశ కలిగి చూస్తూ ఉన్నాడు కదా. జక్కయ్య దిగిరమ్ము, ఈ దినము నేడు నీ ఇంట్లో నేను ఆ ఇంట్లో యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇంటికి ఏమొచ్చింది? రాష్ట్రం వచ్చింది కదా. మరి దేవుడు మన గృహాన్ని దర్శిస్తే మనకేంటి వస్తుందని జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వచ్చిన వెంటనే జక్కయ్య ఏమన్నాడు? నేను ఎవరితో అయితే అన్యాయంగా తీసుకున్నట్లయితే వారితో 400 ఇస్తానన్నాడు. నా ఆస్తి అంతటి సగం అమ్మి బీదలకు పంచి పెడతానన్నాడు. యేసు ప్రభు చెప్పాడా? చెప్పలే. జక్కయ్య మాట చెప్పాడా? జక్కయ్య నేను ఇంటికి వస్తున్నాను, నీతో ఉన్న ఆస్తిని అమ్మి పేదలకు అమ్మి పంచమని పెట్టమని చెప్పాడా? దేవుడు యేసు ప్రభు చెప్పలే. జక్కయ్యకి అర్థమైపోయింది, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు, లోక రక్షకుడు అని చెప్పి జక్కయ్య ఎప్పుడైతే తెలుసుకున్నాడు, ఎదురు చూశాడు. చూసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు? ఈయన నీతిమంతులను రక్షించడానికి వచ్చాడు కాబట్టి ఈయన నీతిమంతుడు, యథార్థవంతుడు అని చెప్పి తెలుసుకొని ఆయన ఏమన్నాడు? యేసు చెప్పలేదు, ఆయనంతటికి ఆయన ఏమన్నాడు? నా ఆస్తిని సగము అన్ని పేదవాళ్ళకి పంచి పెడతానన్నాడు. ఎవరైతేనే అన్యాయంగా తీసుకున్నట్లయితే వారికి తిరిగి 4 అంతలు నేను ఇస్తాను. ఎందుకు? ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, ఆయన రాజ్యం చేరుకోవాలంటే నాతో ఉన్న ఆస్తిని కూడా పేదవాళ్ళకి పంచి పెట్టాలని చెప్పి గ్రహించుకున్నాడు, తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆయన మహిమ సింహాసనం వదులుకొని పరలోకం నుండి భూలోకానికి నశించి నరకానికి పడిన మానవుని రక్షించడానికి వచ్చిన దేవుడు కాబట్టి ఈ దేవుని నేను వెంబడించాలి అంటే, ఆయన వెంబడి నేను ఉండాలి అంటే, ఆయన రాజ్యంలో నేను నివసించాలి అంటే అని గ్రహించుకొని జక్క ఏం చేశాడు? తన ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ముందు ఆయన ఏమన్నాడు? నేను అన్యాయం ఎవరైతే తీసుకున్నాను వారితో తిరిగి 4 అంతలు ఇస్తాను. ఆ ఇంటికి ఆ రోజు ఏమొచ్చింది? ఆయన ఎక్కడ చేర్చబడ్డాడు? అబ్రహాము సంతానంలో చేర్చబడ్డాడు. మరి జక్క ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అవునా? అబ్రహాము వంశంలో చేర్చబడ్డాడు, తర్వాత ఆయనకి రక్షణ. అందుకే ఆ ప్రభును గుర్తుపట్టాడు కదా. అబ్రహాము కూడా ప్రభును గుర్తుపట్టాడు. చూచిన వెంటనే ఆయన గుర్తుపట్టగలిగితే దేవుడితో అబ్రహాం కలిగిన సంబంధము అర్థం చేసుకోగలుగుతాం. అవునా కదా? దేవుణ్ణి మనం ఎప్పుడైతే గుర్తుపట్టగలిగితే దేవుని యొక్క సంబంధాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం. అందుకే సంవత్సరాల తరబడి క్రైస్తవులు కానీ చలమని అవుతుండగా ప్రభు యొక్క స్వరాన్ని గుర్తుపట్టగలుగుతున్నామా? ఆయన యొక్క మాటను గుర్తుపట్టగలుగుతున్నామా? గ్రహించగలుగుతున్నామా? చెప్పండి, అవునా కాదు? అయితే ప్రభునందు ప్రియమైన యొక్క అనుభవంలో ఉందా? ప్రభు యొక్క స్వరాన్ని గుర్తుపట్టే అనుభవం మనకు ఉందా? అందుకే సంవత్సరం తరబడి నా హృదయం ఎప్పుడైతే దేవుడు అంటాడు. అందుకే చూడండి, ప్రకటన గ్రంథం 3:20 అంటున్నాడు ఏమని? నా హృదయం అనే తలుపుల దగ్గర తట్టుచున్నాడు. ఆయన
ఎవరినైతే ఇంటికి వచ్చి దర్శిస్తున్నప్పుడు ఎవరి తలుపైతే ఆయన తట్టగలుగుతాడో, మూడో అధ్యాయం 20 వచ్చింది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచ్చింది. చదువుతారా? ఇదిగో నేను తలుపుల యొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనున్నాను, నాతో కూడా అతడు భోజనము చేయుదును. భోజనము చేసి అంటే దేవుడు యొక్క స్వరము ఎప్పుడైతే వినగలిగినప్పుడు, ఆయన వచ్చి తలుపు తట్టుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? లోపల మనం వింటాం అనుకోండి, తలుపు వేసుకున్నాం అనుకోండి, తలుపు వచ్చి తట్టుతున్నప్పుడు బయట ఎవరు అని చెప్పినప్పుడు వాళ్ళు స్వరం గుర్తుపడతాము. మరి యేసు ప్రభువును వెంబడిస్తూ రక్షణ పొంది బాప్తిసం తీసుకొని యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నప్పుడు నీవు ఆయన గుర్తుపట్టావా? ఆయన ప్రవర్తన ఏంటి, ఆయన క్రియలు ఏంటి, ఆయన నమ్మకం ఏంటి, ఆయన విశ్వాసం ఏంటి అనేది మనం గుర్తు ఎరిగి ఉండాలి. అవునా? సంవత్సరాలు తరబడి ఆయన యొక్క స్వరాన్ని గుర్తించకపోతే నీ హృదయం వద్ద ఆయన వచ్చి తలుపు తట్టుతున్నాడు. ఎవరైతే ఆయన వచ్చి తలుపు తట్టుతున్నప్పుడు ఆయన స్వరం విని ఎవరైతే తలుపులు తెరిస్తే అతడు నాతో, నేను అతనితో కలిసి ఏం చేస్తారట? భోజనము చేస్తారు. ప్రియ సంగమా, దేవుడి యొక్క స్వరాన్ని మనం గ్రహించుకొని మన హృదయాలు తెరవబడితే ఆయన మనం దర్శించడానికి వచ్చినప్పుడు మనం ఆయన గ్రహించుకొని గుర్తుపెట్టి మనం ఎప్పుడైతే మనం తెరవబడతామో, మన హృదయం తెరవబడుతుందో అప్పుడు మనం ఆయనతో ఉంటాము, ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో కలిసి భోజనం చేస్తాం. హల్లెలూయా. అవునా? అది అబ్రాహాము గ్రహించుకున్నాడు, అబ్రాహాము గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకుని ప్రయత్నుకుంటూ వెళ్ళి ఆయనకి ఏమైంది? అర్థమైంది. ఏమర్థమైంది? మధ్యాహ్న వేళ సమయం వచ్చాడు, వీళ్ళు అలసట తీసుకొని వచ్చిన వెంటనే అబ్రాహాము ఏం చేశాడు? వాళ్ళ కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళిచ్చి వస్తున్న వ్యక్తిని పరిగెత్తుకుంటూ వెళ్ళి వంగి నేల మట్టుకు వంగి నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన తర్వాత ఆయన పిలుచుకుని వచ్చి ఏం చేశాడు? కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆయన్ని మంచం వేశాడు. మంచం వేసి ఎక్కడ ఇచ్చాడు? చెట్టు కింద ఉంచి మీరు అలసట తీర్చుకోండి అని చెప్పి ఆయన గుర్తు పెట్టుకున్నాడు. వీళ్ళు ఆకలికి మధ్యాహ్నం వేళ వచ్చారు కాబట్టి ఏం చేశాడు? ఈయన అబ్రాహాము ఆయన కింద ఎంతో మంది పని చేసేవారు ఉన్నారు. అయినప్పుడు కూడా చెప్పొచ్చు కదా, దేవుడు మరి మన దగ్గరికి వచ్చాను, అయితే వాళ్ళు భోజనం సిద్ధపరచాలని చెప్పి పని చేసే వరకు చెప్పవచ్చు. అవునా కాదు? అయితే అబ్రాహాము స్వయాన వెళ్ళాడు కదా. స్వయాన వెళ్ళి తన భార్య అయిన సారతో వెళ్ళి సారకు చెప్పాడు, నువ్వు రొట్టెలు పిండిని కలిపి పిసికి రొట్టెలు సిద్ధపరచు, నేను అంతలోకి వెళ్ళి లేత దూడ మాంసము సిద్ధపరచుకోవచ్చు. అబ్రాహాము వెళ్ళి తన పనివాడితో దాసుతో వెళ్ళి చెప్పి తన యొక్క మందల నుంచి లేత దూడలు తీసుకుని మాంసం తీసుకొచ్చి సిద్ధపరిచిన తర్వాత, ఎందుకంటే అబ్రాహాము గుర్తుపట్టాడు. వీళ్ళు వచ్చారు, మధ్యాహ్నం వేళ సమయంలో వచ్చారు, అలసట తీర్చుకొని వీరు ఆకలితో ఉన్నారు, వీరి ఆకలి ఎలాగైనా తీర్చాలని చెప్పి గ్రహించుకున్నాడు, గుర్తుపట్టాడు. అందుకే ప్రభునందు ప్రియమైన ఆయన మెల్లగైన స్వరాన్ని మనం గుర్తుపట్టాలి. అందుకే దేవుడు నా హృదయాన్ని ఎవరైతే వచ్చి ఆయన తలుపు తట్టుతున్నప్పుడు, ఎవరైతే ఆయన స్వరాన్ని గ్రహించుకుని ఎవరైతే తలుపు తీస్తారో వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, అతడు నాతో ఉంటాడు, నేను అతనితో కలిసి వాళ్ళు చేస్తాను. అంటే ఆ స్వరాన్ని మనం వినగలిగినప్పుడు చూడండి. అందుకే అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 14వ వచనంలో ఒక చిన్న రోజైన చిన్న పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపెట్టు. చూడండి, అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 14వ వచనంలో ఆమె పేతురు స్వరము 13వ వచనం చదువు. అతడు తల వాకిట తలుపులు తలుచుండగా తట్టుచుండగా
రోదే అను రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఎవరు వచ్చారు అక్కడ? పేతురు వచ్చాడు. పేతురు వచ్చి ఆ తలుపు తట్టుతూ ఉన్నాడు. ఆ తలుపు తట్టుతున్నప్పుడు చిన్నది, ఆమె పేరేంటట రోదే, ఎప్పుడైతే పేతురు యొక్క స్వరాన్ని విని వెంటనే చూస్తామే గుర్తుపట్టింది. సంతోషము చేత ఏం చేసింది? గుర్తుపట్టిన తర్వాత సంతోషము చేత తలుపులు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని చెప్పి అక్కడ ఉన్న వారందరికీ. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఎప్పుడైతే సేవకుడు ఇంటికి వస్తూ ఉన్నప్పుడు తలుపు మీద తట్టుతూ ఉన్నప్పుడు తలుపు కొంతమంది అబద్ధాలు చెప్పి దేవుని ఆశీర్వాదం కోరుకుంటూ ఉన్నారు. ప్రియ సంగమ, ఎందుకంటే సేవకుని గ్రహించకపోతే, గుర్తుపట్టకపోతే, సేవకుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టకపోతే ఆశీర్వాదం అందదు. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుడురా, ఈ రోదే అనే చిన్నది ఎప్పుడైతే పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టి తలుపు తీసింది, ఇంట్లో పిలుచుకొని పరిగెత్తుకుంటూ ఉండి అక్కడ ఉన్న పెద్ద తల్లిదండ్రులు అందరికి కూడా తెలియపరిచింది కదా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, మరి అబ్రహాము దేవుడు ఏం చేశాడు? ఆయన గుర్తుపట్టాడు కదా. మనం కూడా మరి అబ్రహాం ఎప్పుడైతే గుర్తుపట్టినప్పుడు పొట్టి జక్కయ్య కూడా దేవుని గుర్తుపెట్టాడు, గ్రహించగలిగాడు, చూడగలిగాడు. అవునా కాదు? అందుకే ప్రభునందు ప్రియమైన దేవుడా, మరి మూడవది ప్రభును కలుసుకునేందుకు పరిగెత్తుచున్నాడు. మూడవది మొదటిది దేవుణ్ణి చూచెను, రెండవది ప్రభును గుర్తు పట్టాడు, మూడవది ప్రభువును కలుసుకునేందుకు పరిగెత్తుచున్నాడు. ఎక్కడ వెళ్తున్నాడు ఆయన? మూడవది ప్రభువును కలుసుకున్నటకు పరిగెత్తుకుని పోతూ ఉన్నాడు కదా. ఆయన నా వైపే వస్తున్నాడు కదా అని చెప్పి వృద్ధాపంలో ఉన్నాడు కదా. 99 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా లేచి గుర్తుపట్టి పరిగెత్తగలుగుతారా? ఈరోజు యవ్వనంలో ఉన్నా కూడా సేవకుడు వచ్చినా పరిగెత్తుకుంటూ పోయి గుర్తుపట్టి పిలుచుకుని వచ్చేవాడు, ఇంట్లో పిలుచుకునేవాడు లేకపోయాడు, కరువైపోయింది ఈరోజు. అంటే దాని యొక్క విలువ తెలిసిన ఖచ్చితంగా పిలుచుకుంటారు, దాని విలువ తెలియని వాళ్ళు పిలుచుకోలేరు. ఈ అబ్రహాము ఎప్పుడైతే ప్రభువును కలుసుకోవడానికి పరిగెత్తుకుని వెళ్ళాడు, ఆయన 99 సంవత్సరాలు అయినప్పుడు కూడా, వృద్ధాప్యం ఉన్నప్పుడు కూడా మరి ఆయన వెనక్కి పోలేదు. అవునా కాదు? తన యొక్క వయసు తనకు గుర్తురాలే. నేను వృద్ధాప్యంలో ఉన్నాను కదా, 99 సంవత్సరాలు ఉన్నాను కదా అని చెప్పి దేవుని ఎప్పుడైతే గుర్తుపెట్టి పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు, ప్రభువును కలుసుకోవడానికి పరిగెత్తూ ఉన్నప్పుడు తన వయసును కూడా గుర్తుపట్టుకోలేదు. ఆయన తెలుసుకోవాలి, 99 సంవత్సరాలు ఉంది కదా, నేను ఉద్యోగంలో ఉన్నాను కదా అని చెప్పి కూడా ఆయన గుర్తుపట్టలేకపోయాడు. హల్లెలూయా. అందుకే ఆయన ప్రభువును చూచిన వెంటనే ఆనందంతో పరుగులు తీశాడు కదా. పరుగులు తీసి ఆయన సాగలపడి వంగి నమస్కరించాడు. మరి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ ఆదాము అవ్వ కూడా ఏదైనా తోటలో ఉన్నప్పుడు ప్రభువును ఎదుర్కొనడానికి ధైర్యం చాలా పోయింది. అవునా? ఎప్పుడైతే ఇక్కడ ప్రభువును కలుసుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఆదాము, మరి అవ్వ ఆదాము ఎక్కడున్నారు? వాళ్ళు ఏదైనా తోటలో ఉన్నారు. ప్రభు వస్తున్నాడు, ఆదాము నువ్వెక్కడున్నావు అని చెప్తే ప్రభు వచ్చే సమయం అక్కడ దాక్కుని ఉన్నాడు. ఆదాము దాక్కుని ఉన్నాడు. ఎందుకు? ప్రభువు ఆయన చూడడానికి ధైర్యం చాలకపోయింది. ఆదాము ఎప్పుడైతే ప్రభువు ఎవరో వస్తూ ఉన్నప్పుడు ఆదాము నీవెక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే ఆదాము పాపంలో పడిపోయాడు కదా. ఆదాము సావని యొక్క మాట విని, అవ్వ మాట విని
అవ్వ ఏం చేసింది? తినొద్దు పండును ఎప్పుడైతే అవ్వ తినిందో, అవ్వ తిన్న తర్వాత ఆదాము కూడా తిన్నాడు. తిన్న తర్వాత కనువిప్పు కలిగిన తర్వాత వాళ్ళు దేవుడు వస్తున్నప్పుడు వాళ్ళు దేవుని ఎదుర్కోవడానికి ధైర్యం చాలకపోయింది. ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు, తప్పు చేశారు కాబట్టి దేవుని చూడలేకపోయారు. ఆదికాండం 3వ అధ్యాయంలో 18వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఏమి చాలు. దేవుడని యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో అందులో ఉంచాడు. మరియు దేవుడని యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదై ఉన్నది. ప్రతి వృక్షమును ప్రతి వృక్షము ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డను తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి. ఇక్కడ దేవుడు తోట నిర్మించాడు, ఏదైనా తోట నిర్మించాడు. ఆ నిర్మించిన తర్వాత దేవుడు తన స్వయాన తన చేతితో మానవుని సృష్టించాడు. సృష్టించిన తర్వాత అవ్వను ఆదరణ చేశాడు. ఆ తోట కాపలి ఉండడానికి అవ్వాలను ఉంచాడు. ఉంచిన తర్వాత అక్కడ మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం ఉన్నాయండి అక్కడ కదా. ఆ పండును తినొద్దు అని చెప్పి దేవుడు ఆదరణ చెప్పినప్పుడు ఆదరణ చేశాడు. అవ్వం చేస్తే ఈ సాధన తెలిసిపోయింది. నేను వెళితే ఆదం దగ్గరికి వెళితే ఆదం నా యొక్క పప్పులు నా ఉడుకు అని చెప్పి నా యొక్క ఏది చెప్పిన ఆదం వినడని చెప్పి ఆదం ఈ సాధన ఎక్కడికి వెళ్ళాడు? అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వ దగ్గరికి వెళ్తే అవ్వ ఎలాగైనా ఏదైనా చెప్పినా నా మాట వింటుందిలే అని చెప్పి సాధనుడు అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు? దేవుడు అన్ని సృష్టించాడు కదా, అన్ని తినమన్నాడు కదా, ఇది ఎందుకు తినొద్దన్నాడు? ఇది తింటే మీకు జ్ఞానం వస్తుంది, మీరు ఇది తింటే మీకు తెలివి వస్తుంది, మీకు ఇది తింటే కనుక కలుగుతుందని చెప్పి మోసపు మాటలు అవ్వకు చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఈ సాధన జీవితం అవ్వ చేసింది, పండుగ తినింది. తన తెలివి దాకా తర్వాత ఏం చేసింది? ఆదాంకి తినిపించింది. ఆదాం తిరిగి దేవుడు వస్తూ ఉన్నప్పుడు అక్కడ వచ్చి ఆదాము దేవుడు తోటను దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు ఆదామును దేవుడు పిలుస్తూ ఉన్నాడు కదా. పిలుస్తూ ఉన్నప్పుడు ఆదాము అక్కడ దేవుణ్ణి దగ్గరికి ఎదుర్కొని రావడానికి ధైర్యం చాలిపోయింది. ఎందుకు? ఆయన ఆదాము దేవుడి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించాడు కాబట్టి కదా. పాపం ఎప్పుడైతే చేస్తే దేవుని మనం చూడలేము, దేవుని దగ్గరికి రాలేదు. అవునా కాదు? మరి ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మను ఉల్లంఘించాడో ఆ పండు తిన్న తర్వాత వాళ్ళకి దిగంబరి అని తెలుసుకోవాలి. అయితే దేవుడు అందుకే ఆదాము గుర్తుపట్టాడు, తెలుసుకున్నాడు. మరి అబ్రాహాము దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన దేవుడు వస్తున్నాడని చెప్పి అక్కడ వస్తున్న చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అంటే దేవుడు మధ్యాకాశానికి వస్తూ ఉన్నప్పుడు మరి దేవుడిని ఎదుర్కోవడానికి నీవు సిద్ధపడి ఉన్నావా? సిద్ధపడి ఉన్నావా? దేవుడు వస్తున్నప్పుడు ఆదాము పరిగెత్తుకుంటూ వెళ్ళాడు దేవుని దర్శించడానికి కదా. దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వంగి నమస్కారం చేశాడు కదా. తర్వాత ఆదాము దగ్గరికి వస్తే ఆదాము దేవుని ఎదుర్కొనే దగ్గరికి రాలేదు కాబట్టి పాపంలో. అవునా కాదు? అందుకే దేవుడు ఎప్పుడైతే ఈ లూసిఫర్ను దేవుడు ఆకాశం నుండి దేవుడు తోసివేసిన తర్వాత ఆయన ఉన్న గర్వాన్ని బట్టి తోసివేసిన తర్వాత భూమి మీద వచ్చాడు. భూమి మీద ఎక్కడైతే నా దగ్గర దేవుని యొక్క నామ పని సాగలని చెప్పి దేవుడు సృష్టించిన మనిషిని దగ్గర దేవుడిని దూరం చేయాలని చెప్పి ప్రయత్నం చేయడానికి వచ్చాడు కదా. వచ్చిన తర్వాత అపవాదాన్ని దేవుడిని ఎదుర్కొని దేవునికి వెళ్ళలేకపోయే పరిస్థితి తీసుకొచ్చాడు. సంగమా, ఈరోజు దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నప్పుడు, దేవుని మాటల్ని వింటున్నప్పుడు, నువ్వు గ్రహించగలిగినప్పుడు
తిరిగి దేవుడు మధ్యాకాశానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొని పోవడానికి సిద్ధపడి ఉన్నావా? ఆయన స్వరాన్ని వినగలిగావా? ఆయన మాటని వినగలిగావా? గ్రహించుకోగలిగావా? కదా, ఎప్పుడైతే దేవుని యొక్క హృదయాన్ని గ్రహించాం. అవునగా. మూడోదేంటి? ప్రభువును కలుసుకొనుటకు. అందుకే మరి ప్రభుని ఎదుర్కొని ధైర్యము అట్టి జీవితము మనకు మధ్య ఆకాశంలో ప్రభు మేఘాలయనాడు వస్తూ ఉన్నప్పుడు మనం ఆయన ఎదుర్కొని పోవడానికి సిద్ధపడి మనం ఉంటాము. అవునా కాదు? మరి ఆదాము దేవుని సన్నిహితంగా ఉన్నాడు. ఆదాము దేవునికి ఆదాము దేవుడు సృష్టించాడు కదా. సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని నుండి ఆదాము ఎదుర్కొనే దానికి ధైర్యం చాలిపోయింది. అదే అబ్రాహాము దేవుడికి సన్నిహితంగా దగ్గరగా ఉన్నాడు కాబట్టి అబ్రాహాము దేవుడి నుండి చూసి దేవుని దగ్గరికి గుర్తుపెట్టి దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా. మరి ప్రభునందు ప్రేమ మనం కూడా మరి సృష్టించిన సృష్టికర్తను ఆయన వస్తున్నప్పుడు మధ్యాకాశంలో ఉంచి ఆయన మేఘాలనే వస్తూ ఉన్నప్పుడు రాబోయే వేళలు మనం సిద్ధగలిగి ఉన్నాము. నాలుగవది గమనించట్లయితే సార్థంగా పడుచున్నాడు. మొదటిది ప్రభును చూచున్నాడు. రెండవది ప్రభును గుర్తుపట్టాడు. మూడవది ప్రభును కలుసుకుంటున్నాడు. నాలుగవది సాష్టంగా పడుచు. అబ్రాహాముడు మొదటి ఏం చేశాడు? దేవుణ్ణి చూచున్నాడు. రెండవది గుర్తుపట్టాడు. మూడవది కలుసుకొనుటకు పరిగెత్తాడు. నాలుగవది సాష్టంగా పడుచు. నాలుగవది సాష్టంగా పడుచు. అబ్రాహాము ఎంతగా తగ్గించుకున్నాడంటే, నీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదంటూ సాష్టంగా పడ్డాడు. మనకు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు తన్ను తాను ఎవరైతే తగ్గించుకుంటారో అటువంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు మనల్ని కొంచెం తగ్గించుకోకపోతే దేవుడిని హెచ్చించవస్తున్నాడు. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. దేవుడికి నిలబడడానికి తన్ను తాను తగ్గించుకొని ఏం చేశాడు? సాష్టంగా పడ్డాడు. సాష్టంగా పడడం అంటే ఆరాధనకు సాదృశ్యం. సాష్టంగా పడడం అంటే ఆరాధనకు సాదృశ్యం. అంటే దేవుడు దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుడి మందిరానికి రావడం అంటే పరిగెత్తుకుంటూ రావడం. అబ్రాహాము పరిగెత్తుకుంటూ వచ్చాడు, పరిగెత్తుకున్నాడు. ముందు దేవుడు అబ్రాహాము దేవుడు చూశాడు, తర్వాత గుర్తుపట్టాడు, తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాలుగోది సాష్టంగా పట్టాడు. దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు మొదట మనం దేవుని చూడాలి, తర్వాత దేవుని గుర్తుపట్టాలి, తర్వాత దేవుని కలుసుకున్నట్టు దేవుని మందిరానికి వస్తున్నాం. ఎవరితో కలవడానికి? దేవుని మందిరానికి వెతుకుతున్నాం, ఆయన కలవడానికి. ఈ రోజు ఆయన నువ్వు కలుసుకుంటే ఆయన కలుసుకోగలిగితే ఈరోజు దేవుని రాకపోతే అబ్రాహాము వెళ్ళకపోతే సాయం రాకపోతే ఆయన మేఘాలు వస్తూ ఉన్నప్పుడు ఆయన్ని నువ్వు కలవలేడు. హల్లెలూయా. అవునా కాదు? అందుకే ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ ఎప్పుడైతే తను తాను ఏం చేశాడైనా తగ్గించుకున్నాడు. తగ్గించుకుని దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన సాష్టంగా వంగాడు. నువ్వు గుర్తుపెట్టి నువ్వు గ్రహించుకొని దేవుని మందిరానికి వస్తావు. నేను తగ్గించుకున్నప్పుడు దేవుడిని హెచ్చిస్తాడు. అవునా కాదు? ఎవరైతే హెచ్చిస్తారో వాళ్ళు దేవుడు తగ్గిస్తారు. అందుకే దేవుని మందిరానికి వస్తున్నాడు. తను దేవుని తను తగ్గించుకున్నాడు, సాష్టంగా పడ్డాడు, వంగాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. దేవుని మందిరానికి రావడం అంటే ప్రభువునందు ప్రియమైన దేవుడు అబ్రాహాము లాగా పరిగెత్తుకుంటున్నాడు. సాష్టంగా పడి అంటే దేవుని ఆరాధించు, అప్పుడు దేవుని చేరగలుగుతావు. అందుకే ఐదవది దేవుని హృదయాన్ని గ్రహించు. నాలుగోది ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ
వచ్చి సాష్టంగా పడ్డాడు కదా. ఐదవది దేవుని యొక్క హృదయాన్ని గ్రహించాడు. చూడండి ఆదికాండం 18:4-5 మనం గమనించినట్లయితే, కొంచెం ఆహారము తెచ్చేదను నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనడి, ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనడి, కొంచెము ఆహారము తెప్పించదను, కొంచెం ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరచుకొనడి, మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా నీ దాసు ఇంతకు వచ్చింది, వాడు నీవు చెప్పినట్టు చేయమన్నట్లుగా. ఏం చేశాడు అబ్రాహాము? వీళ్ళు ఎప్పుడైతే దేవుడు అబ్రాహాము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రాహాము గ్రహించుకున్నాడు. ఒక రోజు నేను మరి పాస్టర్ గారు ఒక చోటికి వెళ్ళాము. ఆ రోజు మన చేతులు చాలా టీ తాగి కూడా లేదు మన చేతులు. సరే అని చెప్పి ఒక వ్యక్తి ఫోన్ చేశాను. సరే రండి అని చెప్పాడు. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళామంటే మేము 2 గంటలకు వెళ్ళాము. 2 గంటల నుంచి ఆయన ఒక స్కూల్ టీచర్. ఆయన నేను విజునంటే కలిసి నేను వచ్చేసేవాడిని, కానీ ఆయన ఫోన్ చేసి రమ్మన్నందుకు మేము వెళ్ళాము. సర్లే అని చెప్పి వెళితే ఆయన కొద్దిసేపు కూర్చోబెట్టుకొని మాట్లాడి నాకు ఇంకా వెళ్ళిపోదాం అనుకుని, సర్లే నేను వెళ్తాను కదా అంటే ఆయన అన్నాడు, సార్ నేను వస్తాను కొద్దిసేపు పుట్టండి అంటే, సర్లే నేను అక్కడ బయట ఉంటానని చెప్పి బయటకు వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన టైం ఎంత ఉంది నాకు చూస్తే ఆకలి ఎంత ఉంది, నాకు టీ తాగడానికి కూడా లేదు. అయితే ఆయన వస్తానంటాను. మరీ ఫోన్ చేశాను, మేము వెళ్తామంటే లేదు నేను వస్తాను సార్, వస్తానని చెప్పి మేము ఎప్పుడు వెళ్ళాము 2 గంటలు. 2 గంటలు వెళ్ళిన తర్వాత 5 గంటలకైనా స్కూల్ వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు ఒక టీ తాగించాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమం. ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే ఆ వ్యక్తి పిలిచిన తర్వాత సమయాన్ని గ్రహించలేకపోతారు. తిన్నారా తినలేరు కూడా అడగలేదు. అందుకే అబ్రాహాము ఇక్కడ ఏం చేశాడు? దేవుడిని గ్రహించుకున్నాడు. ఆయన గ్రహించుకుని ఏం చేశాడు? ఆయన వీళ్ళు ఎట్లాగైతే మధ్యాహ్నం వచ్చారు కాబట్టి ఏం చేశాడు? వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, కాళ్ళు కడుక్కోమన్నాడు, దయచేసి మీరు అలసట తీర్చుకోండి, మీ కొరకు ఆహారాన్ని కొంచెము తీసుకొని. ఎప్పుడైతే దేవునికి అబ్రాహాము ఎప్పుడైతే భోజనాలు సిద్ధపరిచి భోజనం పెట్టిన తర్వాత అబ్రాహాము ఆశీర్వాదం పొందుకున్నాడు. అబ్రాహాముకి ఏం పొందు ఉంది? ధనం ఉంది, పనివాడు నా దాసులు ఉన్నాను, గొర్రెలు కూడా ఎట్లున్నాయి, అన్ని ఉన్నా కూడా అబ్రాహాముకు పొదువై ఉంది. అబ్రాహాముకి ఏమి పొదువు ఉంది? అబ్రాహాముకి అన్ని ఉన్న సంతానం లేని సంతోషం లేకపోయింది. అవునా కాదు? అన్ని ఉన్నా కూడా అబ్రాహాము సంతోషం లేదు. ఆ సంతోషం అనేది ఎప్పుడైతే లేకపోయినప్పుడు అబ్రాహాము ఎప్పుడైతే దేవుడిని చేర్చుకొని వారిని పరిగెత్తుకుని వచ్చి అబ్రాహాము దేవుడు చూశాడు. తర్వాత మొదటిది, రెండవది ఏం చేశాడు? గుర్తుపట్టాడు. మూడవది కలుసుకునేటకు ప్రభువును కలుసుకునేటకు పరిగెత్తాడు. నాలుగవది సాష్టాంగ నమస్కారము చేశాడు. మరి ఐదవది దేవుని హృదయాన్ని గ్రహించుకొని ఎప్పుడైతే ఆయన ఆకలి తీర్చాడో, తీర్చిన వెంటనే దేవుడు ఏం చేశాడు? అబ్రాహాముకి ఒక పొదవు ఉంది కదా, అన్ని ఉండి కూడా ఏం లేదంట, సంతానం లేదు. అప్పుడు అబ్రాహాము దేవుడు ఆహారం భుజించిన తర్వాత, సిద్ధపరిచిన ఆహారం తిన్న తర్వాత అబ్రాహాము దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి 12వ వచనం, 9వ వచనం చదవండి.
వారు అతనితో నీ భార్య అతడు అదిగో గుడారంలో చెప్పాను. అందుకైన మీది మీదకి ఈ కాలమున యొద్దకు మీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన సారాకు నీ భార్య అయిన సారా ఒక కుమారుణ్ణి సారా కుమారుడు కలుగునని కాదని చెప్పాను. సారా ఆయన వెనుక నుండి గుడార తాళంలో వినుచుండేది. అప్పుడు అబ్రాహాము సారాను సారాను శ్రీధరను నిలిచిపోయింది కదా, గనుక సారా నేను బలమోడిన బలమైన తర్వాత నాకు శుభం కలుగునా, నా యజమాను నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో ఏం చేస్తామే. ఎట్లా నాకు నా భర్త ఏమో వృద్ధుడు, 99 సంవత్సరాలు ఉన్నాయి, నేను కూడా స్త్రీ ధర్మాన్ని బలపడిందని నాకు సంతోషం కలుగుతుందా, నాకు సంతానం ఎలా కలుగుతుందని చెప్పి దేవుడు చెప్తున్నప్పుడు సారా ఏం చేస్తుంది, నవ్వుతుంది. అంటే సారాకి నమ్మకం లేదు కదా. నేను మరీ ఈ కాలం తిరిగి వచ్చే సమత మీద ఏం వచ్చేటప్పుడు నీకు సంతానం ఏమవుతుందంటే అబ్రాహాము దేవుడు చెప్తుంటే సారాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. అవునా కాదు? ప్రభునందు ప్రియమైన దేవుడి యొక్క సంగమా, ఎప్పుడైతే అబ్రాహాము అది చేశాడో, చేసిన వాడు దేవుడు ఏం చేశాడు, తన గర్భ ఫలాన్ని మగబిడ్డకి ఇచ్చాడు, ఇషాకు ఇచ్చాడు ఇవ్వలేదు. దేవుని సేవకుని ఎవరైతే చేర్చుకుంటారో, స్వరమిని ఎవరైతే చేర్చుకొని వారికి మంచి గణిస్తే నిశ్చయంగా సువార్త తప్పుకోదు అన్నాడు లేదా? దేవుని సేవకుడు ఇంటికి వస్తున్నప్పుడు అబ్రాహాము ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంటే ఆయన వృద్ధాప్యం నుండి కూడా తన వయసును కూడా ఎదగలేకపోయాడు, గ్రహించుకోలేకపోయాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దేవుని చూశాడు, దేవుని చూసిన తర్వాత సాష్టంగా వంగిన తర్వాత దేవుని పిలుచుకున్నాడు, పిలుచుకొని కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇంట్లో ఆ మంచం, ఎందుకంటే అప్పుడు అబ్రాహాము మంచి ఇల్లు లేదు, ఎక్కడున్నాడు, గుడారంలో ఉన్నాడు. అయితే దేవుడు వచ్చిన తర్వాత చెట్టు కింద మంచి వేసి విశ్రాంతి తీసుకోమన్నాడు. తను వెళ్ళి భోజనాన్ని సిద్ధపరిచాడు. భోజనం సిద్ధపరిచిన తర్వాత మీరు ఆ హృదయంలో గ్రహించుకున్నాడు, మీరు మధ్యాహ్నం వచ్చారు, ఆకుకొని వచ్చారని చెప్పి, నా దగ్గరికి అందుకే వచ్చారు కదా, ఈ దాసు దాటి వెళ్ళొద్దు అని చెప్పి ఏం చేశాడు, భోజనం సిద్ధపరిచాడు. భోజనం సిద్ధపరిచిన తర్వాత అబ్రాహాము ఎప్పుడైతే భోజనం చేశాడో, అప్పుడు భోజనం చేసి భుజిన తర్వాత దేవుడు ఏం చేశాడు, అబ్రాహాముకి ఏదైతే కొదువు ఉందో దేవుడు అది తీర్చుకోవాలి. ప్రియ సంగమా, దేవుడు అందుకే అన్నాడు మత్తయి సువార్త కదా, దేవుని సేవకులను ఎవరైతే చేర్చుకుంటారో వారికి నిశ్చయంగా ఆశీర్వాదం కలుగుతుంది. మంచి ఇస్తే నిశ్చయంగా ఆశీర్వాదం కలుగుతుంది. అవునా కదా? గ్రహించుకొని స్వరమిని కలిగితే, ఈ సేవకుని చేర్చుకోగలిగితే ఆశీర్వాదం ఏదైతే పొందుకున్నదో అది ఖచ్చితంగా తీర్చుకోగలుగుతారు. ఇలా చాలా మంది జీవితాలు, చాలా మంది కుటుంబాల్లో సేవకులు ఇంటికి పిలిచారు, కుటుంబ ప్రార్థన పెట్టుకోరు, ఇంటికి ఆదిత్యం కూడా ఇవ్వరు. ఆశీర్వాదం ఎక్కడ ఏదో ఒక జీవితంలో పొందుకుంటే నలిగిపోతున్నాడు, కానీ ఆశీర్వాదం పొందుకుందామని జ్ఞానోదయం కనిపు కలగట్లేదు. అవునా కాదు? ప్రభుత్వ ప్రియమైన దేవుడి యొక్క సంగమా, ఆ జీవితంలో చాలా చూశాను. ఏ కుటుంబానికి వెళ్ళి నేను కాలు పెట్టి వచ్చామో ఆ కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. చాలా హల్లెలూయా. మీరు దేవుని రక్షణ పొంది దేవుని సన్నిధికి రాకముందు మీ జీవితం ఎలా ఉంది, దేవుని నమ్మి రక్షణ పొందిన తర్వాత సేవకుడు చేసిన ప్రార్థన బట్టి ఈ రోజు మీ బ్రతికి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవచ్చు. అందుకే సేవకుడిని ఎప్పుడైతే చేర్చుకున్నాడు, అబ్రాహాము ఎప్పుడైతే దేవుని చేర్చుకున్నాడో, అబ్రాహాము దేవుని యొక్క ఆకలి ఎప్పుడైతే తీర్చాడో, అబ్రాహాము పొదువై దేవునికి తీర్చాడు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితం కూడా వీరిని పరిశీలించుకున్నట్లయితే దేవుడిని గుర్తుపడుతూ ఉన్నావా, దేవుని దగ్గరికి ప్రయత్నంలో వస్తూ ఉన్నావా, దేవుని విధాన్ని గ్రహించుకోగలుగుతున్నావా? ఒకసారి నిన్ను పరిశీలించుకున్నట్లయితే అబ్రాహాము మొదటిది రెండవది గుర్తుపట్టాడు, మూడవది కలుసుకొనుటకు పరిగెత్తాడు, నాలుగవది సాష్టంగా నమస్కారపడ్డాడు, ఐదవది దేవుని హృదయాన్ని గ్రహించుకున్నాడు. అందుకే మన ఇంటికి దేవుడు దర్శించడానికి వస్తూ ఉన్నాడు. అంటే
అంటే దేవుడు ఎక్కడ వెళుతున్నాడు? సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి వెళుతూ అబ్రహాము ఇంటికి వచ్చాడు, అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఈరోజు దేవుడు ఎక్కడో మనం ఉన్న చోటికి ఎక్కడో ఎవరినో దేవుడు వెళ్ళి నాశనం చేయడానికి వెళుతున్నప్పుడు మనం లేచుకున్న దగ్గరికి వస్తే ఆదిత్యుడు దేవుడు చేర్చుకుంటే అబ్రహాం లాగా దేవుడు నిన్ను అబ్రహాం ఆశ్రయించు, దేవుడు నిన్ను ఆశ్రయించు. ఈ మాటలు దేవుడు దీవించు.